అదాని మీద కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది, పెరిగిపోవాలి కూడా. ఎందుకంటే ప్రతిదీ ఆయన కొనేస్తున్నాడు, ప్రతిదీ ఆయన విస్తరించేసుకుంటున్నాడు. దానివల్ల అంతా మోడీకి డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి ఒక ప్రచారాన్ని చేసి కాంగ్రెస్ పార్టీ ఒక నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేసింది. వాళ్ళకి బ్యాచ్ కూడా అదే చేసింది. బట్ ఒక భారత పారిశ్రామికవేత్త ఎదుగుతున్నాడు, ₹1 ఇంకో రూపాయి పెట్టుబడి పెడుతున్నాడు, ₹6 ఇంకొక రూపాయి చేస్తున్నాడు అన్నటువంటిది ఒప్పుకో. మన దగ్గర ₹100 నుంచి ₹1000 వెళ్తే ఇంకొక వ్యాపారం వైపుకి వెళ్తాం, ఆ 1000 నుంచి 1,00,000 వెళ్తాం, ఇంకో వ్యాపారం వైపుకి వెళ్తాం. అదే మన దగ్గర 1,00,000 లేనప్పుడు ₹1,00,00,000 ఉన్నటువంటి చూసి ఏడుస్తుండేటటువంటి పరిస్థితి. అదే అదానిని చూస్తే చాలామందికి ఉన్నటువంటి పరిస్థితి. అదాని ఇప్పటికే పోర్టులు, మాల్దీవుల్లో ఉన్నటువంటి పోర్టు దగ్గర నుంచి చాబహార్ పోర్టు ఇరాన్లో ఉన్నటువంటి దాని దాకా ఎదుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సరికొత్తగా పవర్ సెక్టార్లోకి ఎంటర్, ఎస్పెషల్లీ సోలార్ పవర్. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల కూడా సోలార్ పవర్ ప్లాంట్లు పెడుతూ భారీ ఎత్తున సంపాదించడానికి భవిష్యత్ మార్గాలు సుస్థిరం చేసుకుంటున్నటువంటి దశలో కీలకమైనటువంటి మార్పులు ఏంటయ్యా అంటే, ఏదైతే ఏఈఎస్ఎల్ ప్రాజెక్ట్, ఎస్ఆర్ సంస్థకు సంబంధించినటువంటి ప్రాజెక్టు మహన్ సిపాత్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుని కొనుగోలు చేస్తున్నారు. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఇది కొనుగోలు చేసింది. ఏఈఎస్ఎల్ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్ ఇండియా అన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇందులో 400 kV ఆపరేషనల్, అట్లాగే 673 సర్క్యూట్ కిలోమీటర్స్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ లైన్ లింకింగ్ మహాన్ ఇన్ మధ్యప్రదేశ్ టు సిపాట్ పూలింగ్ సబ్స్టేషన్ ఇన్ ఛత్తీస్గఢ్ ఇవన్నిటి కూడా హస్తగతం చేసుకుంటోంది. భారీ ఎత్తున పర్చేజ్ అగ్రిమెంట్ కుదిరింది. ఇది దాదాపుగా 1900 కోట్ల రూపాయల అగ్రిమెంట్ ఇది.